హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 16, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ నుండి క్వశ్చన్ ఇచ్చాను. సో క్వశ్చన్ మరొకసారి చూడండి. సముద్ర అధ్యయనాన్ని మరింత వేగవంతం చేయడం కోసము కొత్త టెక్నాలజీ, ఆ టెక్నాలజీ పేరేంటట అంటే బోట్ బేస్డ్, అంటే బోట్ ఆధారిత, బోట్ బేస్డ్ రియల్ టైమ్ టౌడ్ ప్రొఫైలింగ్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థ పేరేంటి? సో సంస్థ పేరేంటి? NIOT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. మరి ఈ సంస్థ ఎక్కడ ఉంది? సో చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఒక జాతీయ సంస్థ, ఓషన్కి రిలేటెడ్గా పరిశోధనలు చేసే ఒక సంస్థ. ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తుంది. మరియు ఇటీవల NIOT అనే సంస్థ గురించి తరచూ మనం వార్తల్లో చూస్తున్నాము. వారు డెవలప్ చేస్తుంది ఏంటి? చాలా ఇంపార్టెంట్, మత్స్య 6000 క్యాప్సూల్. మత్స్య 6000 క్యాప్సూల్ అనగానే మనకు సముద్రయాన్ గుర్తుకు రావాలి. ఇప్పటి వరకు మన భారతదేశము సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో సాధిస్తున్న ప్రగతి అద్భుతం, ఆ పరిశోధనలు అద్భుతం. స్పేస్ రిలేటెడ్గా చాలా పరిశోధనల్లో మన భారతదేశం విజయవంతమైంది బికాజ్ ఆఫ్ ఇస్రో. చంద్రయాన్ 3 గురించి చూసాము, ఆదిత్య L1 గురించి చూసాము, స్పెడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి చూసాము. అలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇక సముద్రానికి సంబంధించి లోతైన పరిశోధనల కోసము మత్స్య 6000 క్యాప్సూల్ని అభివృద్ధి చేయడం అనే ఒక కాన్సెప్ట్ మనం చూసాం కదా. ఆ మత్స్య 6000ని డెవలప్ చేస్తుంది కూడా ఈ సంస్థే. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా సముద్ర సంబంధిత అంశాల విషయంలో పరిశోధనల కోసం ఉద్దేశించబడిన NIOT వారు రీసెంట్గా ఒక బోట్ ఆధారిత రియల్ టైమ్ టౌడ్ ప్రొఫైలింగ్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్ని అభివృద్ధి చేసి వార్తల్లోకి వచ్చారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ అడగవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మనం ఆల్రెడీ టాపిక్ని డిస్కస్ చేసాము. మరొకసారి స్క్రిప్ట్ చూడండి. సో చెన్నైలోని, అంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సముద్ర అధ్యయనాన్ని, ఓషనిక్ స్టడీస్ని మరింత వేగవంతం చేయడం కోసము కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఆ టెక్నాలజీ పేరు మీకు చెప్పాను కదా. ఆ టెక్నాలజీ పేరు బోట్ బేస్డ్ రియల్ టైమ్ టౌడ్ ప్రొఫైలింగ్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్. అంటే ఓషన్ని అబ్జర్వ్ చేసే ఒక సిస్టమ్ రియల్ టైంలో. ఈ పరికరాన్ని ఉపయోగించి, టెక్నాలజీని ఉపయోగించి సముద్ర గర్భంలోని వాతావరణ భౌతిక లక్షణాలను ప్రత్యక్షంగా సేకరించవచ్చంట. ఓకేనా? ఇక జలస్థితి అంటే నీటి పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉష్ణోగ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ సాల్ట్ కంటెంట్ ఎలా ఉంది, సాలినిటీ ఎలా ఉంది, ప్రవాహాలు ఏ విధంగా ఉన్నాయి, ఆక్సిజన్ స్థాయి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీతో రియల్ టైంలో తెలుసుకోవచ్చు అంట. ఆ డెవలప్మెంట్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సరిపోతుంది. అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని మీకు అందిస్తున్నాను కదా, ప్రతిరోజు మీరు చూడండి. మనం ఇటువంటి టాపిక్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తున్నాము. అండ్ కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో మనం కవర్ చేస్తున్నాం. చాలామంది అనుకుంటారు కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక సింగిల్ సబ్జెక్ట్ అని. కానీ ఆ అపోహ నుండి బయటికి రండి. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్టుల మేళవింపు. సింపుల్గా చెప్పాలంటే మనం జనరల్ స్టడీస్లో భాగంగా పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా అలా సబ్జెక్టులు అన్నీ నేర్చుకుంటాం కదా. ఆయా సబ్జెక్టుల వారీగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. ఈ వాస్తవాన్ని గ్రహించండి. మనం ఈ విధమైన స్ట్రాటజీతో, మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూస్తున్నారు కదా, నేను ఎలా అయితే చెప్తున్నానో అదే విధంగా ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది వాస్తవం. ఓకేనా? సో ఇది మనకు నిన్నటి ప్రశ్నకి సమాధానము. అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.
జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్గా ఉంటుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, పింక్ చేస్తాను, చూడండి. యాప్ లింక్ని క్లిక్ చేసైనా ఇన్స్టాల్ చేసుకోండి. అందులో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ కరెంటు పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ఇటీవల మనం న్యాయ వ్యవస్థకి సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం. కరెంటు పాలిటీలో చాలా అంశాలు మనం ప్రత్యేకంగా డిస్కస్ చేస్తూ వస్తున్నాము. ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి చూసాము, లోక్పాల్ సిస్టమ్ చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది, న్యాయ వ్యవస్థకి సంబంధించిన నియామకాలు చూసాము, ఏడీఆర్ ఇస్తున్న రిపోర్ట్స్ గురించి చూసాము. ఇవన్నీ కూడా ఈరోజు ఏంటంటే జ్యుడిషియల్ బ్యాక్లాగ్ అనే ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది. మనం జాతీయ స్థాయి వార్తాపత్రికలు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ది హిందూ కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, ఆ వార్తాపత్రికల్లో స్పెషల్గా ఎడిటోరియల్స్ అలాంటివి రాస్తూ ఉంటారు. అందులో రీసెంట్గా జ్యుడిషియల్ బ్యాక్లాగ్ గురించి ఇచ్చారు. అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థలో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య, న్యాయ వ్యవస్థలో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి ఇంకా. సో కేసుల నమోదు సంఖ్య ఎక్కువ అవుతుంది, పరిష్కరిస్తున్న కేసుల సంఖ్య మాత్రము నామమాత్రంగా తక్కువగా ఉంటుంది. నామమాత్రంగా అనకూడదు, తప్పు. సో తక్కువగా ఉంటుంది కంపారిటివ్గా చూస్తే. ఇక్కడ సుప్రీంకోర్టుకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా కొంత డేటా అనేది వార్తల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు గురించి మనము ఎక్కడ నేర్చుకుంటాము? రాజ్యాంగంలో. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఐదవ భాగం యొక్క ప్రత్యేకత ఏంటి? ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ది లార్జెస్ట్ అన్నాను కాబట్టి ఆర్టికల్స్ బ్రాకెట్ ఏంటి? ఆర్టికల్ 52 నుండి 151 వరకు ఆల్మోస్ట్ 100+ ఆర్టికల్స్ గురించి అక్కడ చూస్తాము. ఇక ఫిఫ్త్ పార్ట్లో కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్లో భాగంగా, యూనియన్ గవర్నమెంట్ అనే టాపిక్లో భాగంగా అందులోనే మనం జ్యుడిషియరీ గురించి చూస్తాం. సుప్రీం జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు గురించి చూస్తాము. ఆర్టికల్ 124 నుండి 147 వరకు మనం సుప్రీంకోర్టు సంబంధిత అంశాలు జ్యుడిషియరీకి సంబంధించి చూస్తాము. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఆర్టికల్ 124 క్లాస్ 1. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 1+33. 1+33 అంటే ఏంటంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది ఇతర న్యాయమూర్తులు. టోటల్గా జడ్జెస్ సంఖ్య వచ్చేసి 34. ఓకేనా? సో ఆర్టికల్ 124 క్లాస్ 1 ప్రకారం రీసెంట్గా ఫుల్ స్ట్రెంత్లో సుప్రీంకోర్టు అనేది ఏర్పాటైందని చెప్పాను. ఫుల్ స్ట్రెంత్లో ఉంది. ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు చరిత్రలో 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఇంత ఫుల్ స్ట్రెంత్లో సుప్రీంకోర్టు పనిచేస్తున్నా కూడా పెండింగ్ కేసుల సంఖ్య మాత్రం అలాగే ఉంటుందని చెప్పేసి ఆర్టికల్స్ రాశారు. సో ఆ గణాంకాలను ఇక్కడ అబ్జర్వ్ చేద్దాము. సో న్యాయ వ్యవస్థలో ఒక కేసు తగిన సమయానికి పరిష్కారం కాకుండా ఎక్కువ కాలం పెండింగ్లో ఉండడం వల్ల ఏర్పడే ఒక గుంపు, దాన్ని ఏమంటామంటే జ్యుడిషియల్ బ్యాక్లాగ్ అంటాం. అంటే న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసుల సంఖ్య పెరగడాన్ని జ్యుడిషియల్ బ్యాక్లాగ్ అంటాము. ఇది న్యాయప్రాప్తిలో ఆలస్యము. ఇక్కడ మనకు ఒక నానుడి వింటూ ఉంటాము, ఒక సామెత, జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పేసేసి. సో లింక్ చేసుకోండి. మీకు గ్రూప్ 1 మెయిన్స్ కానివ్వండి, యూపీఎస్సీ మెయిన్స్ కానివ్వండి, డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు ఇలాంటి స్పెషల్ సెంటెన్సెస్ ఇస్తే మనకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు స్థాయిలో ప్రస్తుతం కొన్ని గణాంకాలను అబ్జర్వ్ చేద్దాము. 2025 సెప్టెంబర్ నాటికి పెండింగ్ కేసుల సంఖ్య ఎలా ఉంది, పరిష్కారం అవుతున్న కేసుల సంఖ్య ఎలా ఉందో చూద్దాము. మొత్తం పెండింగ్ కేసులు సుప్రీంకోర్టులో ఎన్ని ఉన్నాయట అంటే 88,417 కేసులు పెండింగ్లో ఉన్నాయంట. ఇది సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యధిక స్థాయి పెండింగ్ కేసుల సంఖ్య ఈ నెంబర్. అండ్ ఈ నెంబర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదు. నెక్స్ట్ 2 years తర్వాతనో 1 year తర్వాతనో ఎగ్జామినేషన్స్ మీరు రాస్తున్నప్పుడు ఇదే సంఖ్య ఉంటుంది అనుకోవడం తప్పు. ఈ నంబర్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి. నేనేమంటున్నాను ఇక్కడ మంత్ ఆధారంగా చెప్పాను, జస్ట్ రీసెంట్గా అబ్జర్వ్ చేసింది. సివిల్ కేసులు, అందులో సివిల్ కేసులు పెండింగ్లో ఎన్ని ఉన్నాయి ఇందులో అంటే 69,553 కేసెస్ సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయంట. సివిల్ కేసెస్ అంటే ఆస్తి తగాదాలు కానివ్వండి ఇటువంటివి. ఇక క్రిమినల్ కేసులేమో 18,864 కేసులు పెండింగ్లో ఉన్నాయంట. క్రిమినల్ కేసులు అంటే రక్తపాతం జరిగే కేసులు ఉంటాయి కదా, యాక్సిడెంట్ కేసులు కానివ్వండి, మర్డర్ కేసులు కానివ్వండి, రేప్ కేసెస్ కానివ్వండి, ఇలాంటివి. ఓకేనా? మరి ఈ సంఖ్యలకి మూలం ఏంటి? ఎప్పుడైనా ఒక డిజిట్ గురించి, కొన్ని స్టాట్స్ గురించి మనం నేర్చుకుంటున్నామంటే
దానికి సంబంధించి రెఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్స్, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు ఆ రెఫరెన్స్ పెట్టాలి. సోర్స్ ఎక్కడ నుండి మరి గణాంకాలు చెప్తున్నారంటే ఏదో ఉత్తమాటగా చెప్పకూడదు కదా. సో సోర్స్ ఏంటంటే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్, అందులో సెప్టెంబర్ వరకు ఉన్న గణాంకాలు. ఓకేనా. సో జడ్జిల పూర్తి సంఖ్య ప్రస్తుతము ఫుల్ స్ట్రెంత్లో పనిచేస్తుంది సుప్రీంకోర్టు. ఇవన్నీ సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య. ఇక ఆగస్టులో చూస్తే ఆగస్టు 2025 గణాంకాలను అబ్జర్వ్ చేస్తే కొత్తగా దాఖలైన కేసులు అంట ఓన్లీ ఆగస్టు మంత్లో 7080 కేసులు దాఖలైనవి అంట. అందులో విచారణ పూర్తయిన కేసులు 5667 కేసులు పూర్తిగా విచారణ పూర్తయింది. సో తీర్పు రావడం కానీ లేదా ఆ తీర్పును రిజర్వ్లో పెట్టడం కానీ జరిగిపోయిందంట. ఓకేనా. పెండింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇక వార్షిక స్థాయి చూస్తే 2025 సంవత్సరంలో పెండింగ్ కేసులు ఎలా ఉన్నాయి? దాఖలైన కేసులు వచ్చేసి 52,630 కేసులు మొత్తం దాఖలైన కేసులు ఈ ఇయర్లో 2025 ఇయర్ యాజ్ ఆన్ దిస్ డే. పరిష్కరించిన కేసులు వచ్చేసి 46,309 కేసులు. ఇక వార్షిక విచారణ రేట్ వచ్చేసి 88% మాత్రమే విచారణ జరుగుతుందంట. ఓకేనా. అంటే ప్రతి సంవత్సరం కేసులు వేగంగా చేరుతుండగా వాటి పరిష్కారం తక్కువ వేగంతో జరుగుతుందని కంక్లూజన్గా మనం చెప్పవచ్చు. ఇక సంస్థాగత చర్యలు తీసుకుంటున్నారు, న్యాయమూర్తుల నియామకం జరుగుతోంది. త్వరితగతిన కేసుల పరిష్కారం చేయాలని ఉద్దేశం ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. కారణాలు కూడా చూద్దాము. సో వేసవి సెలవులను పాక్షిక పని దినాలుగా పార్షియల్ వర్కింగ్ డేస్గా మలిచారు గత న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి కానివ్వండి. సెలవుల్లో కూడా 21 బెంచ్లను ఏర్పాటు చేసి విచారణ కొనసాగించారు. అయినప్పటికీ 2023 నుండి పెండింగ్ నిలకడగా పెరుగుతూనే ఉంది. పెండింగ్ పెరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు పెండింగ్ కేసులు ఉండొద్దని సుప్రీంకోర్టు హాలిడేస్ని కూడా తగ్గించుకుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రత్యేకంగా బెంచ్లను కూడా ఏర్పాటు చేసింది. అయినా కూడా పెండింగ్ కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతూనే వస్తుందట. కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తున్నారట. అదనపు సమాచారంగా సుప్రీంకోర్టుకు సంబంధించి బేసిక్ పాయింట్స్ ఎప్పుడు ఏర్పాటైంది, సో ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య అండ్ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు, ఎనఫ్. ఓకేనా. ఇది టాపిక్. సో మనము బుక్లో ఉండే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్తో పాటు వర్ధమానంగా వస్తున్న ఇలాంటి అంశాలను జోడించుకోవాలి. ఇప్పుడు పాలిటీలో అప్డేట్గా చూస్తున్నాం, కరెంట్ పాలిటీ. అండ్ మీకు నేను ఇండియన్ పాలిటీ కోర్స్లో అందించిన క్లాసెస్ని చూడండి. మీకు కోర్ కంటెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ డీటెయిల్గా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో. దాంతోపాటు ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటే కరెంట్ పాలిటీని యాడ్ చేస్తూనే ఉన్నాను. మీకు 2023 అప్డేట్స్ ఇచ్చాను, 2024 అప్డేట్స్ ఇచ్చాను, 2025 అప్డేట్స్ ఇస్తున్నాను ఇండియన్ పాలిటీ కోర్స్లో. అండ్ మన ఇండియన్ పాలిటీ కోర్స్లో డిసెంబర్ 2025 వరకు అప్డేట్స్ యాడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. మన యాప్లో మీకు ఇండియన్ పాలిటీ కోర్స్ ఉంటుంది, చూడొచ్చు. ఓకేనా. ఇక న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసులు ఇక భారతదేశంలో తీసుకుంటే, దేశ స్థాయిలో తీసుకుంటే దేశవ్యాప్తంగా సుమారు 4.9 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయంట. అందులో జిల్లా మరియు దిగువ కోర్టుల్లో 90% పైగా, అండ్ హైకోర్టులో 60 లక్షలకు పైగా, సుప్రీంకోర్టులో 88,000కి పైగానంట. పెండింగ్ కేసులను తగ్గించేందుకు ఇప్పటికి మనం అబ్జర్వ్ చేసే సూచనలు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాలి, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ విధానాలు ప్రోత్సాహం చేయాలి, ఈ కోర్ట్స్, ఏఐ టూల్స్ ఫర్ కేస్ ట్రయజ్ ఇటువంటివి చేయాలని చెప్పేసి సూచనలు కూడా ఉన్నాయి. సాంకేతికతను ఆధారంగా చేసుకొని కేసుల పరిష్కారం వైపు పయనించాలి. అలా అయితే సొల్యూషన్ దొరకవచ్చు. ఓకేనా. ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ఉన్నాం మనం. ఇక నెక్స్ట్ డిఎన్ఏ నమూనాలపై సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందంట. దీనికి సంబంధించి ఒక కేసు మనం ఇండియన్ పాలిటీ క్లాసెస్లో మీరు చూడండి, చాలా కేసెస్ చెప్పాను మీకు. మోర్ దెన్ 100 కేసెస్. మీకు జస్ట్ ఫండమెంటల్ రైట్స్లోనే చూడండి ఎన్ని కేసెస్ చెప్పాను నేను. సో అలా కేసెస్ అంటే ఏంటంటే పాలిటీలో లేదా కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ మనం నేర్చుకునేటప్పుడు పలానా కేసులో న్యాయ వ్యవస్థ ఏ తీర్పు ఇచ్చింది, దాన్ని ఆర్టికల్ లింక్ చేసుకోవాలి. అలా రీసెంట్గా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఒక కేసులో డిఎన్ఏ నమూనాలు ఉంటాయి కదా, పోలీసులు విచారణ సందర్భంగా సేకరిస్తారు కదా, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు సేకరిస్తారు కదా, ఆ నమూనాల సేకరణకు సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు. మార్గదర్శకాలు డిఎన్ఏకి సంబంధించి. సో డిఎన్ఏ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు, యూనిక్గా ఉంటుంది. నా డిఎన్ఏ వేరే అతని డిఎన్ఏతో ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ అవ్వదు. అలాంటిది ఎక్కడైనా క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ ప్రాంతంలో మనకు కంటికి కూడా కనిపించని సూక్ష్మమైన ఏవైతే ఉంటే ఎవిడెన్సెస్ ఉంటాయో వాటి నుండి డిఎన్ఏని వాళ్ళు స్టడీ చేస్తారు. దాని ఆధారంగానే కేసుల లేదా ఎంక్వైరీ అనేది త్వరితగతిన పూర్తవుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ కేసు చూడండి. ఓకేనా. కేసు వచ్చేసి కటవెల్లై దేవాకర్
కట్టవేలై దేవాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. కట్టవేలై కేసు అని గుర్తుపెట్టుకోండి. కట్టవేలై వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు అంటే వీరు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన కేసు అని అర్థం చేసుకోవచ్చు. దీనిలో సుప్రీంకోర్టు క్రిమినల్ కేసులో DNA ఆధారిత సాక్ష్యాల సేకరణ, భద్రపరచడం, ప్రదర్శన పట్ల ఒక మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఆ మార్గదర్శకాలు యూనిఫైడ్గా ఉండాలి, అంతటా కూడా ఏకరూపంలో ఉండాలని చెప్తున్నారు. ఈ కేసులో లైంగిక దాడి, హత్య, దోపిడీ జరిగినదిగా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఈ కేసులో ఈ ఆరోపణలు ఉన్నాయి. దాన్ని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ DNA నమూనాల సేకరణ అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే విధంగా ఉండాలని చెప్పేసి కొన్ని బేసిక్గా గైడ్లైన్స్ రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు. DNA సాక్ష్యాల సమర్థత, విశ్వసనీయత మరియు సమయపూర్వక వాడకాన్ని నిర్ధారించేందుకు ఈ మార్గదర్శకాలను రూపొందించబడ్డాయి అంట. ఇవి అన్ని రాష్ట్రాల్లో DNA నమూనాల నిర్వహణలో ఒకే విధంగా ఉండాలి, ప్రమాణాలు ఏకరీతిలో ఉండాలని చెప్పేసి చెప్తుంది సుప్రీంకోర్టు. అవి ఎలా ఉండాలి చూడండి. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్లో ఉన్న కొన్ని కీలకమైన అంశాలు. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలంట DNA సేకరణ పైన. ప్రతి DNA నమూనాపై కింది వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడైనా DNA రిలేటెడ్గా మనం ఏదైనా ఎవిడెన్స్ని మనం కలెక్ట్ చేసాము అంటే దానిపైన ఏమేమి ఉండాలి? FIR నంబర్ ఉండాలి, IPC సెక్షన్స్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పేరు ఉండాలి, మెడికల్ ఆఫీసర్ సాక్షుల పేర్లు కూడా మెన్షన్ చేయాలంట ఆ DNA నమూనా సేకరణపై. ఓకేనా? ఇది ప్రారంభం నుంచే ట్రేసబిలిటీ నిర్ధారిస్తుంది. ఇక సెకండ్ 48 గంటల నిబంధన, టైమ్లీ డిస్పాచ్ ఉండాలి. DNA నమూనాలను 48 గంటల లోపు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాలి. మనందరూ తెలుసు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అంటే సో DNA పైన స్టడీ చేయడం, ఏదైనా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వారు ఇచ్చే డేటా ఆధారంగానే పోలీసులు విచారణని మరింత వేగవంతం చేస్తారు. ఆలస్యమైతే రాతపూర్వకంగా కారణం వివరించాలంట. నమూనాలను సరిగ్గా రిఫ్రిజిరేట్ చేయడం, భద్రపరచడం అనేది తప్పనిసరి. ఎందుకంటే DNA కానివ్వండి ఏమన్నా జీవం, మరి వాటిని వితిన్ ద టైం ఫ్రేమ్లోనే రిఫ్రిజిరేషన్ చేయడం కానివ్వండి, లేదా భద్రపరచడము, సేఫ్గా సెక్యూర్గా ఉంచడం, లాకర్లో పెట్టడం కానీ ఇవన్నీ చేయాలి. ఇక భద్రతా నియమాలు, నో ట్యాంపరింగ్ డ్యూరింగ్ స్టోరేజ్. ఒకసారి సీల్ చేసిన నమూనా ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఓపెన్ చేయడము, మార్చడం లేదా రీసేల్ చేయడం. అంటే రీసీల్ అంటే ఒకసారి సీల్ చేశారనుకోండి తీసి మళ్ళీ సీల్ చేయడం, అటువంటివి చేయకూడదు. కోర్టు అనుమతి లేకుండా అసలు అటువంటి చేయకూడదని చెప్పి చెప్తున్నారు. చైన్ ఆఫ్ కస్టడీ రిజిస్టర్, నమూనా సేకరణ నుంచి కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ప్రతి వ్యక్తి వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలి. ప్రతి ట్రాన్స్ఫర్కి సంతకాలతో ధృవీకరణ అవసరం అంట. మనకి ఎగ్జామినేషన్లు ఇవన్నీ అడుగుతారా అంటే అడగరు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతారంటే డైరెక్ట్గా ఇటీవల ఏ కేసులో సుప్రీంకోర్టు ఏకరూప మార్గదర్శకాలను DNA నమూనాల సేకరణకు సంబంధించి విడుదల చేసింది అంటారు. ఈ కేసు చూడాలి, సరిపోతుంది. మరి డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్లో కనుక మనం రాస్తున్నప్పుడు ఒకవేళ క్వశ్చన్కి రెలవెంట్ కనుక మనం సమాధానం ఇవ్వాలనుకున్నప్పుడు ఇటువంటివి మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక మనకు కొన్ని బేసిక్ ఏదైనా ఒక టాపిక్ని మీకు చెప్తున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ ఇస్తున్నాను, దాంతోపాటు స్టాటిక్ పాయింట్స్ని కూడా అడిషన్గా ఇస్తున్నాను కదా. సో ఈ విధమైన ప్రిపరేషన్తో మన కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ రెండు ఏకకాలంలోనే పూర్తవుతాయి. అసలు DNA అంటే ఏంటి? డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాము, DNA. ఇది జీవుల జన్యుపరమైన సమాచారంను కలిగి ఉంటుంది. ఓకేనా? ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రతి రాష్ట్రంలో ఒక FSL అనేది ఉంటుంది. DNA బ్లడ్, హెయిర్, ఫైబరు, నేలు ఇలాంటి వాటి నుంచి సాక్ష్యాల పరీక్షలకు ముఖ్య ఉద్దేశము. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి పోటీ పరీక్షల్లో రక్షణ రంగానికి సంబంధించి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. అది ఏ పోటీ పరీక్షనే ఏ స్థాయి పోటీ పరీక్ష. మరి రక్షణ రంగానికి సంబంధించి వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలంటే ఫస్ట్ వార్తలో నిలుస్తున్న విన్యాసాలు, సెకండ్ వచ్చేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా రక్షణ రంగ దిగుమతులను చేసుకుంటున్నాం, సింపుల్గా డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాము, వాటిని చూడాలి. అండ్ అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, డిఫెన్స్ రిలేటెడ్ రిపోర్ట్స్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల మన భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి జరుగుతున్న ఒప్పందాలు ఏంటి. ఇక చివరిగా సిక్స్త్ ఐటమ్ ఏంటంటే
రీసెంట్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా తయారవుతున్న ఆయుధ సంపత్తి. షిప్స్ కానివ్వండి, లేదా తుపాకులు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఫైటర్ జెట్స్ కానివ్వండి, ఇటువంటివి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక విన్యాసము, ఏదైనా ఒక విన్యాసం గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఏమేమి చూడాలంటే వార్తలో నిలిచిన విన్యాసం పేరేంటి, ఆ విన్యాసంలో పార్టిసిపెంట్స్ లేదా పాల్గొనే దేశాలు 1, 2, 3, 4 అండ్ బహుళ దేశాలకు సంబంధించి చూడాలి. వీలైతే ఆ దేశాల పేర్లు 2 అనుకోండి, 3 అనుకోండి, దేశాల పేర్లు కూడా చూడాలి. నెక్స్ట్ ఆ విన్యాసము త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, నేవీకి సంబంధించిందా, ఆర్మీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా. మరి ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చిన విన్యాసం యొక్క ఆతిథ్య దేశం ఏంటి, ఆతిథ్య ప్రాంతం ఏంటి, మరి ఎన్నవ ఎడిషన్ ఆ విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది చరిత్రలో మొదటిసారి, ఇలాంటివి చూడాలి ప్రత్యేకతలు. అందులో పాల్గొనే షిప్పులు కానివ్వండి, రెజిమెంట్, మన ఆర్మీకి సంబంధించి అయితే రెజిమెంట్ ఎవరు పాల్గొంటున్నారు, ఇటువంటివి చూడాలి. మనం చాలా విన్యాసాల గురించి ఇప్పటికే చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఎన్ఎస్ త్రికండ్ ఇటీవల సలామిస్ బే ఏరియాకి రీచ్ అయింది. సలామిస్ బే ఏరియా ఇక్కడ వార్తలో నిలిచిన ప్రాంతం కూడా ఏదైనా ఒక ప్రాంతం లేదా ఏదైనా ఒక దేశము విపత్తు సంబంధించి కానివ్వండి లేదా వివాదాస్పదమై కానివ్వండి వార్తల్లోకి వచ్చిందని మీకు లొకేషన్ చూపిస్తున్నాను. ఇటీవల సలామిస్ బే అనేది వార్తల్లోకి వచ్చింది. అది ఏ దేశానికి సంబంధించిన బే ప్రాంతము అంటే గ్రీస్. ఇక సింపుల్గా అర్థం చేసుకోండి, మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలు వచ్చినాయి అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు నేవీ, అంటే సముద్ర ప్రాంతానికి సంబంధించి. మరి సముద్ర ప్రాంతానికి సంబంధించి అంటే నేవీ కదా. సో భారత్, గ్రీస్ 2 దేశాలకి సంబంధించిన ఒక విన్యాసం, మొట్టమొదటిసారి జరుగుతున్న ఒక విన్యాసము మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. ఆతిథ్యం ఎక్కడనంట సలామిస్ బే, గ్రీస్ సంబంధించి ఆతిథ్యము. ఓకేనా. సో ఇటీవల వార్తల్లోకి వచ్చింది. త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది అంటే నేవీకి సంబంధించింది. అందులో పాల్గొనడానికి భారతదేశం నుండి ఐఎన్ఎస్ త్రికండ్, ఇండియన్ నేవల్ షిప్ త్రికండ్ ఇటీవల గ్రీస్కు చేరుకుంది. ఎనఫ్. సో ఐఎన్ఎస్ త్రికండ్ భారత నౌకాదళ ప్రాతినిధ్యము అక్కడికి వెళ్ళింది. భారత నౌకాదళంకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ త్రికండ్ గ్రీస్లోని సలామిస్ బే వద్దకు చేరుకుంది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సలామిస్ బే ఎక్కడ ఉంది అంటే గ్రీస్, గుర్తుపెట్టుకోండి. ఇది భారత్ గ్రీస్ దేశాల మధ్య తొలిసారి జరుగుతున్న ద్వైపాక్షిక సముద్ర విన్యాసము, ఫస్ట్ టైం జరుగుతున్న మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ గ్రీస్లో జరుగుతుంది, గ్రీస్ ఆతిథ్యంలో జరుగుతుంది, సలామిస్ బే వద్ద జరుగుతుంది. ఓకేనా. నావికా దళ సహకారం, ఇరు దేశాల మధ్య నావికా రంగానికి సంబంధించి సహకారం ఉంటుందని తెలపడంలో భాగంగా. ఇక సలామిస్ బే గురించి మనం అబ్జర్వ్ చేస్తామనుకోండి, ఇది సలామిస్ ద్వీపం గ్రీస్లోని పడమటి తీరంలో ఉన్న ఒక న్యాచురల్ బే ఏరియా. ఇది సరోనిక్ గల్ఫ్కు అనుసంధానంగా ఉంటుంది. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక ఐఎన్ఎస్ త్రికండ్ తల్వార్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ నౌకాదళంలో కమిషన్ చేయబడిన సంవత్సరం 2013లోనే సరిపోతుంది. ఓకేనా. భారత్ గ్రీస్ సంబంధాలు రక్షణ, నౌకాదళ సహకారము, వాణిజ్యము, సాంస్కృతిక మార్పిడి రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధాలు. ఓకేనా. గ్రీస్ భారత్ మధ్య తొలిసారి జరుగుతున్న నావికా విన్యాసం ద్వారా ఇంకా సహకారం అనేది పెరిగినట్లు అవుతుంది. సరిపోతుంది. ఇక బహుళ దేశాలకి సంబంధించిన ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ 2025 బహుళ దేశాలకు సంబంధించి. ఓకేనా. మరి ఇందులో భారతదేశము పార్టిసిపేట్ చేస్తుందా, మరి ఎక్కడ జరుగుతుంది ఈ విన్యాసం, ఎక్కడ ప్రారంభమైంది, రీసెంట్గా ప్రారంభమైంది లాస్ట్ డే. అబ్జర్వ్ చేస్తే ఇందులో పాల్గొనడానికి మన భారతదేశం నుండి ఒక షిప్ చాంగి పోర్టుకు చేరుకుంది. చాంగి పోర్ట్ ఇటీవల మనము చాంగి ఎయిర్పోర్ట్, చాంగి పోర్ట్ ఇవి తరచు వార్తలు చూస్తున్నాం. చాంగి అనగానే గుర్తుపెట్టుకోండి సింగపూర్ ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇటీవల చాలా ర్యాంకింగ్స్లో మనం చూసాము. ఓకేనా. అంటే రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ బహుళ దేశాల విన్యాసము. ఆతిథ్య దేశం ఏదంటే సింగపూర్. అందులో భారతదేశం కూడా పార్టిసిపెంటా కాదంటే ఎస్. మరి భారతదేశం నుండి ఏ షిప్ వెళ్ళడం జరిగిందంటే ఐఎన్ఎస్ నిస్తార్. భారత నౌకాదళంకి చెందిన తాజా స్వదేశీ రూపకల్పన నిర్మాణంలో తయారైన డైవింగ్ సపోర్ట్ వెజిల్ ఐఎన్ఎస్ నిస్తార్ తన తొలి అంతర్జాతీయ పోర్ట్ కాల్ను సెప్టెంబర్ 14న సింగపూర్లోని చాంగు పోర్ట్ వద్ద చేరింది. గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. సెప్టెంబర్ 15 అంటే నిన్నటి రోజున
ఈ విన్యాసం బహుళ దేశాల ఉమ్మడి విన్యాసం అనేది ప్రారంభమైంది. సో పేరేంటి? ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ 2025కి ఆతిథ్య దేశం ఏది సరిపోతుంది. ఇందులో ముఖ్యంగా సముద్ర ప్రాంతానికి సంబంధించి డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ సామర్థ్యం, మల్టీనేషన్ సముద్ర సహకారము, సబ్మెరైన్ క్రమశిక్షణలు అనేవి జరుగుతాయి అంట. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో ఇదంతా కూడా మీకు పీడిఎఫ్లో ఇస్తున్నాను. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్ మీకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ ఆప్షన్తో ఇస్తున్నాను. క్లాస్ విన్న తర్వాత ఒక్కసారి పీడిఎఫ్ చదవండి, సరిపోతుంది. ఇక ఐఎన్ఎస్ నిస్తార్ భారత నౌకాదళంకి చెందిన ప్రత్యేక డైవింగ్ సపోర్ట్ వెసిల్. ఓకేనా, డీప్ సీ రికవరీ, సబ్మెరైన్ రిస్క్ ఇటువంటివి చేస్తుంది. రైట్. ఓకేనా. ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ ఇది ఏషియా పసిఫిక్ దేశాల మధ్య మత్స్యవలయ సముద్ర సురక్షా సహకారం కోసం కేంద్రీకృతమైన ఒక విన్యాసము. చాంగి నావల్ బేస్ ఎక్కడ ఉంది అంటే సింగపూర్. ఇక నెక్స్ట్, సో 2027 సంవత్సరంలో అంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో భారతదేశం ఆతిథ్యంలో చెన్నై వేదికగా 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేది జరగబోతుందంట. 5th ఎడిషన్ ఆఫ్ కోస్ట్ గార్డ్. మనకు తీర గస్తీ దళం అంటాం కదా, ఇండియన్ నేవీ ఈజ్ డిఫరెంట్, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఆర్ డిఫరెంట్. సో కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అంటే ప్రపంచ సదస్సు భారతదేశం ఆతిథ్యంలో చెన్నై వేదికగా ఏ ఇయర్లో జరగబోతుందంట? 2027లో జరగబోతుంది అని ఎవరు చెప్పారు? రీసెంట్గా జరిగిన ఒక సదస్సులో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 12, 2025 రోజున రోమ్ అంటే ఇటలీ, సో రోమ్లో జరిగిన 4th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్లో తీసుకున్నారు. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు, 4th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? రోమ్, ఇటలీ. మరి 2 ఏళ్ల విరామంతో 5th గ్లోబల్ కోస్ట్ గార్డ్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే భారతదేశంలో చెన్నైలో. సో ఈ ముగింపు వేడుకల సందర్భంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఏదైనా ఒక సదస్సు జరుగుతున్నప్పుడు నెక్స్ట్ టైం జరగబోయే నెక్స్ట్ ఎడిషన్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏదనేది డిక్లేర్ చేస్తారు అలాగా. ఓకేనా. ఇందులో దాదాపు 115 దేశాలు మరియు సంస్థల ప్రతినిధులు పాల్గొనడం జరిగిందంట. సో భారత కోస్ట్ గార్డ్ స్థాపనకు స్వర్ణ జయంతి సంవత్సరమైన 2027లో చెన్నై నగరం 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనుంది. చెన్నై సిటీ గుర్తుపెట్టుకోండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఏదైనా షెడ్యూల్ అఫీషియల్గా వార్తల్లోకి వచ్చిందంటే ఎగ్జామినేషన్లో పాయింటే అది. ఈ 3 రోజుల అంతర్జాతీయ సమ్మిట్లో అప్పుడు 3 రోజులు జరుగుతుందంట. ఇంటర్నేషనల్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్ రివ్యూ గురించి డిస్కస్ చేస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం వరల్డ్ కోస్ట్ గార్డ్ సెమినార్ అనేది కూడా జరుగుతుందంట. ఓకే. సమ్మిట్ లక్ష్యాలు: ఉభయ సముద్ర భద్రతా సవాళ్ళపై చర్చ. ప్రపంచంలో ముఖ్యంగా సముద్ర తీరరేఖ కలిగిన దేశాలు ఎవరైతే ఉంటాయో వారు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అంతర్జాతీయ మౌలిక సముద్ర సహకారాన్ని ప్రోత్సహించడం అనేది ఉద్దేశం. సరిపోతుంది. రైట్. ఇండియన్ కోస్ట్ గార్డ్ 1 ఫిబ్రవరి 1977లో ఏర్పాటైంది. స్వర్ణ జయంతి సంవత్సరం 2027, 50 years సెలబ్రేషన్. నినాదం వి ప్రొటెక్ట్. ప్రధాన కేంద్రం ఢిల్లీ. ఓకేనా. ఇక కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఇది సముద్ర సంబంధిత విధి నిర్వహణ, సహకారం మరియు భద్రతపై అంతర్జాతీయ వేదిక. ఇక ఫ్లీట్ రివ్యూ అంటే ఏంటంటే ఇది తీరరక్షక దళాల నౌకలు, విమానాలు, వ్యవస్థల ప్రదర్శన, ప్రత్యేకమైన ఒక ఎగ్జిబిషన్ లాగా. ఓకేనా. ఇక నెక్స్ట్ ఒక సిస్టమ్, ఒక పరిపాలనా వ్యవస్థ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. మంకీ ముండా సిస్టమ్. కామన్గా మనకు ట్రైబ్స్ అనేవి ఉంటాయి. ఇటీవల చాలా ట్రైబ్స్ గురించి మనం చూస్తున్నాము. ఉదాహరణ తీసుకుంటే అపతానీ ట్రైబ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. కల్బలియా ట్రైబ్ రాజస్థాన్ సంబంధించి చూసాము. హకిపికి ట్రైబ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి చూసాము. అలా చాలా ట్రైబ్స్ గురించి మనం చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మంకీ ముండా ట్రైబ్, ముండా ట్రైబ్ అనేది తెగ, ముండా తెగ అనేది ఎక్కడ ఉంటుంది అంటే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి. డైరెక్ట్ బిట్. ట్రైబ్ అనే డెఫినేషన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాస్ 25లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు మీకు చెప్తున్నాను. తెగ అనే నిర్వచనం భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటే ఆర్టికల్ 366 క్లాస్ 25. గుర్తుపెట్టుకోండి. అలా చాలా ట్రైబ్స్ ఉన్నాయి. ముండా ట్రైబ్ అంటే మనకు జార్ఖండ్. ఉదాహరణ చూస్తే మనం చాలామంది ప్రముఖుల పేర్లు కరియా ముండా అండ్ బిర్సా ముండా, అర్జున్ ముండా, వీళ్ళందరూ ప్రముఖులు. సో ఓకేనా. సో మంకీ ముండా సిస్టమ్ ఇటీవల ఒక వివాదాస్పదమైన అంశం వార్తల్లోకి వచ్చింది. పరిపాలనా విధానానికి సంబంధించి ప్రస్తుతం చోటు చేసుకున్న ఆ వివాదం ఏంటో చూడండి. ఇటీవల కొంతమంది ముండాలను తొలగించడంతో హో గిరిజనులు పరిపాలనలో తలదూరిపోతున్నారని ఆందోళనలు వ్యక్తమైనాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
పాయింట్కి వద్దాము. సో మంకీ ముండా సిస్టమ్ అనేది జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి జార్ఖండ్ రాష్ట్రంలో కొలాన్ ప్రాంతంలో ఉన్న హో గిరిజనుల సాంప్రదాయ స్థానిక పరిపాలన వ్యవస్థ. మనకు పంచాయతీరాజ్ సిస్టమ్ అలా అంటాం కదా, వాళ్ళు ట్రెడిషనల్గా స్థానికంగా ఒక పరిపాలనా వ్యవస్థను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆ సిస్టమ్ పేరు ఏంటంటే మంకీ ముండా సిస్టమ్. ముండా ఒక్కొక్క గ్రామానికి గ్రామ పెద్ద ఉంటారు. ఈ సిస్టంలో ఏంటంటే ఒక్కొక్క గ్రామానికి గ్రామ పెద్ద ఉంటారు, వాళ్ళని ముండా అంటాము, ట్రైబ్ పేరే. ఇక మంకీ అంటే ఏంటంటే MNKI. మంకీ అంటే ఏంటంటే దశగ్రామని అంటే సింపుల్గా మన చరిత్రలో చూస్తాము 10 గ్రామాలకు పెద్ద అన్నట్టు. ఓకేనా. సో ఇది ఒక ప్రాచీన విభజితమైన గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు అమలవుతుంది. ఓకేనా. రీసెంట్గా అందులో ముండాస్ని తొలగించడం అనేది వివాదాస్పదమైంది అంతే. ఓకేనా. బ్రిటిష్ రాక కన్నా ముందు హో గిరిజనులు ఈ విధానాన్ని స్వయం నియంత్రణ పరిపాలనగా పాటిస్తూ వచ్చారు. ఓకేనా, సరిపోతుంది. హో ట్రైబ్ జార్ఖండ్లోని ఒక గిరిజన తెగ, ముండా ట్రైబ్ జార్ఖండ్లోని ఒక గిరిజన తెగ. సో సిస్టమ్ ఎందుకు వివాదాస్పదమైంది? ఇటీవల కొంతమంది ముండాలను తొలగించడం అంటే గ్రామ పెద్దను తొలగించడం అనేది వివాదాస్పదమైంది. సరిపోతుంది. ఎగ్జామినేషన్లో ఆ వివాదం ఏంటి, మరి ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడగరు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు అయితే ఇంపార్టెంట్ అంతవరకు. ఓకేనా. ఇక నాబార్డ్. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు 1982 ఇయర్లో ఏర్పాటైన ఒక బ్యాంకు, ఒక జాతీయ బ్యాంకు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటున్నాను. భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న బ్యాంకు నాబార్డ్. ఇటీవల నాబార్డ్ ఒక ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ని బలోపేతం చేయడం కోసం ఈ ఇనిషియేటివ్. సో అదేంటంటే CDCI ప్లాట్ఫామ్. ఈ ఇనిషియేషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో చూద్దాం అదేంటో. సో నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ బలోపేతం కోసము ఒక ప్లాట్ఫామ్ని ప్రారంభిస్తుందంట. అదేంటంటే సెంట్రలైజ్డ్ డిజిటల్ క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. సో సెంట్రలైజ్డ్ డిజిటల్ క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇటీవల ఆ ప్లాట్ఫామ్ని ప్రారంభిస్తున్నట్టు జాతీయ బ్యాంకు ప్రకటించింది నాబార్డ్. దీని ఉద్దేశం ఏంటంటే RRBs ఉంటాయి కదా, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటి మధ్య పోటీ ప్రపంచాన్ని ఏర్పాటు చేయడము, ఆర్థిక వ్యవస్థలో మరింత ముందడుగు వేయడము. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్తో సమానంగా RRBs పోటీ పడే స్థాయికి తీసుకురావడము. ఓకేనా. ఇక CDCI ప్లాట్ఫామ్ లక్షణాలు. ఇది కేంద్రీకృత డిజిటల్ క్రెడిట్ సౌకర్యము. RRBsకి వేగవంతమైన రుణ ప్రాసెసింగ్ చేయడము, క్రెడిట్ అప్రూవల్స్లో పారదర్శకత, ఇవన్నీ కూడా. ఓకేనా. సో నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 1982 జూలై 12 రోజున ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. యాక్చువల్ కొంత థ్రోట్ పెయిన్ ఉంది, సో వాయిస్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. సో RRBs యొక్క ముఖ్య బాధ్యతలు వచ్చేసి గ్రామీణాభివృద్ధికి రుణాలు అండ్ వ్యవసాయ అభివృద్ధి కోసము రుణాలను మంజూరు చేయడము. ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ కాన్సెప్ట్ 1975లో ఏర్పాటైంది. సో ఇక్కడ ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ చిన్న స్థాయి వ్యాపారాలకు బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడము. ఓకేనా. అండ్ NBFCs RRBs మధ్య పోలికలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. NBFCలు ఏమో మెరుగైన డిజిటల్ టెక్నాలజీతో వేగవంతమైన సేవలు అందిస్తాయి. RRBs ఏమో పేద రైతు ప్రజల వద్ద విశ్వాసం ఉన్న టెక్నాలజీ పరంగా వెనుకబడి ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఈ CDCI ప్లాట్ఫామ్ ద్వారా ప్రోత్సహించడం RRBsని. అందుకోసమే నాబార్డ్ ఈ ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. ఇక వార్తలో నిలిచిన ఒక జీవజాతి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక డ్రాగన్ ఫ్లై వార్తల్లోకి వచ్చింది. మన ప్రాంతాల్లో దువ్వెన అంటాము, చిన్ననాటి సమయంలో ఆడుకునే వాళ్ళము. సో కొత్త జాతి. ఇటువంటివి మనకు వృక్ష జాతులు కానివ్వండి, జంతు జాతులు కానివ్వండి గుర్తించబడుతూ వార్తల్లోకి వచ్చిన ఏదైనా ప్రాంతంలో ఆనవాళ్ళు కనబడ్డా కూడా దానికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ చూడండి, అది ఏ ప్రాంతంలో బయటపడింది, ఇటువంటి చూడండి, ప్రత్యేకతలు ఏమున్నాయో చూడండి. సో స్కార్లెట్ డ్రాగన్ ఫ్లై ఇటీవల వార్తల్లోకి వచ్చింది. కేరళ మున్నార్లో అరుదైన స్కార్లెట్ డ్రాగన్ ఫ్లై ఆనవాళ్ళను శాస్త్రవేత్తలు గుర్తించారంట. సో కేరళలోని పశ్చిమ కనుమలు, వాస్తవానికి వెస్టర్న్ ఘాట్స్ అనేవి 6 రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి. అందులో ఒక రాష్ట్రం కేరళ. సో కేరళలోని వెస్టర్న్ ఘాట్స్లో
మున్నార్ ప్రాంతం ఉంటుంది కదా, ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియాలో మున్నార్ ఒకటి. అక్కడ అరుదైన ఒక స్కార్లెట్ డ్రాగన్ ఫ్లై జాతిని గుర్తించారంట. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటో చూడండి, క్రోకోథెమిస్ ఎరిత్రియా. ఓకేనా, సాధారణంగా పిలువబడే పేర్లు బ్రాడ్ స్కార్లెట్ అంట. ఓకేనా, సరిపోతుంది. ఇది ప్రధానంగా దక్షిణ యూరప్, ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణ చైనా వరకు విస్తరించి ఉంది. ఇటువంటివి ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్ ఉదాహరణ తీసుకుంటే హిందూ పేపర్లో లాస్ట్ పేజ్ ఉంటుంది కదా, అక్కడ కవర్ అవుతాయి. మీరు అభ్యర్థులు అబ్జర్వ్ చేయండి, ప్రతిరోజు కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి, న్యూస్ ఆన్ ఎయిర్ నుండి, ఏఆర్ నుండి, అండ్ ఎట్ ద సేమ్ టైం జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, ఒకవేళ రీజనల్ న్యూస్ అయితే మన స్థానిక వార్తాపత్రికలు, వాటిలో వస్తున్న ఇన్ఫర్మేషన్ని మరొకసారి అథెంటిక్గా ఉందా లేదా, కరెక్టా కాదో క్రాస్ వెరిఫై చేస్తూ మరి మీకు సబ్జెక్ట్ రిలేట్ చేస్తూ స్టాటిక్ పాయింట్స్ని అడిషన్ చేస్తూ ఇస్తున్నాను. ఓకేనా, ఇక IUCN కేటగిరీలో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటుంది కదా, అంతర్జాతీయ స్థాయిలో వర్గీకరణకు సంబంధించి రెడ్ డేటా బుక్ని రిలీజ్ చేస్తుంది. అందులో ఈ డ్రాగన్ ఫ్లైస్ లీస్ట్ కన్సర్న్గా ఉన్నాయంట. రైట్, సరిపోతుంది. వెస్టర్న్ ఘాట్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశము 2012లో గుర్తింపు పొందింది. ఇక IUCN 1948లో ఏర్పాటైంది. స్విట్జర్లాండ్లోని గ్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా, ఇక 2025-26 సంవత్సరానికి గాను ముఖ్యంగా ఎఫిసిఎం పంట లైసెన్సింగ్ పాలసీని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. లైసెన్సింగ్ పాలసీ మనకు ముఖ్యంగా చెప్పాలంటే గంజాయి, ఓపియం, పాపిస్ట్రా ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి కల్టివేషన్ పాలసీ ఎందుకోసం, ముఖ్యంగా మెడిసినల్ ప్రాపర్టీస్ కోసము. సో ఆ పాలసీని విడుదల చేసిన మంత్రిత్వ శాఖ ఏంటి, పాలసీలో పేర్కొన్న అంశాలు ఏంటో చూద్దాము. ఎఫిసిఎం పంట సంవత్సరము 2025 అక్టోబర్ 1 అంటే కమింగ్ అక్టోబర్ 1 నుండి 2026 సెప్టెంబర్ 30 అంటే ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ వరకే పాలసీని విడుదల చేసింది ఎవరంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఇటీవల ఎఫిసిఎం లేదా ఓపియం పంట లైసెన్సింగ్ పాలసీని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. లైసెన్సింగ్ కవరేజ్ ఏంటంటే ఏ రాష్ట్రాలకు వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ పాలసీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతులకు వర్తిస్తుంది. రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా, ఓపియం పాపీ సాగుకు లైసెన్స్ ఆధారంగా మాత్రమే అనుమతి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు గంజాయిని సాగు చేయడం అనేది ఉండదు. ఓకేనా, అంతర్జాతీయ ప్రాముఖ్యత భారతదేశం UN సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ 1961 ప్రకారము జాతీయ స్థాయిలో గమ్ ఓపియం ఉత్పత్తికి అధికారిక అనుమతి పొందిన ఏకైక దేశం. గమ్ ఓపియం ఉత్పత్తికి అంతర్జాతీయ స్థాయిలో అధికారికంగా ఆమోదం పొందిన మొట్టమొదటి దేశం ఏదంటే భారతదేశం ఏకైక దేశము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి నార్కోటిక్ అంటే నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 యాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక ఈ పాలసీ లక్ష్యాలు ఏంటంటే భారతదేశంలో మెడికల్ పాలియేటివ్ కేర్ అవసరాలకు సరిపోయేలా ఓపియం ఆధారిత ఔషధాల ఉత్పత్తిని స్థిరీకరించారు. ఏం లేదు, ఈ గంజాయి, ఓపియం, పాపిస్ట్రా, కెనాబిస్ ఇటువంటివి కల్టివేషన్ చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. పలానా రాష్ట్రాల్లో లైసెన్సులు ఇస్తామంటే అర్థం ఏంటంటే వాటిని ఏదో వాణిజ్య అవసరాల కోసం కాదు, అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ కోసము. ఓకేనా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశంగా అవసరమైన మందుల తయారీలో ఆధారపడే సామర్థ్యం పెంపొందించడము. 2025-26 సంవత్సరానికి కొత్త పాలసీ ప్రకారం దాదాపు 1.21 లక్షల మంది రైతులు లైసెన్స్కి అర్హులవుతారంట. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 23.5% వృద్ధి. ఇప్పటికే లైసెన్స్ కలిగిన రైతులు తమ పంటల ద్వారా హెక్టర్కు 4.2 కిలోగ్రామ్స్ మార్ఫిన్ క్వాలిటీ ఈల్డ్ సాధించుంటే వారికి లైసెన్స్ కొనసాగింపు అనేది లభిస్తుందంట. సో సరిపోతుంది. ఓపియం పాపీ, సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ పాపావర్. దీని నుండి మార్ఫిన్, కోడిన్, టెబైన్ వంటి ఔషధ ఆల్కలాయిడ్స్ తయారవుతాయి. ఓకేనా, సో సంస్థలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్ యాక్ట్ ఏంటి 1985. ఓకేనా, ప్రధాన ఉత్పత్తి జిల్లాలు మధ్యప్రదేశ్లో అండ్ రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో. ఇక లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, లిథియం అయాన్ బ్యాటరీ అనగా మనకి ఏం గుర్తుకు రావాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ పరికరాలు, అందులో వాడే బ్యాటరీస్ ఉంటాయి కదా అవి. మరి వాటికి ఆల్టర్నేట్గా ఇటీవల శాస్త్రవేత్తలు సృష్టించిన కొత్త బ్యాటరీ సిస్టమ్ అనుకోవచ్చు. ఏ శాస్త్రవేత్తలు గుర్తించారు, తయారు చేశారు, పరిశోధించారు, దాని పేరేంటి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా
సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్ షుడ్ బి నోన్ అంతే. దానికోసం పరిశోధన ఏం చేశారు, దేని లింక్ చేశారు అవన్నీ మనకు అడగరు. బెంగళూరు కేంద్రం పనిచేస్తున్న సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్, సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? బెంగళూరు. మరియు ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధకులు కలిసి, ఈ రెండు సంస్థలు కలిసి ప్రామాణిక లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే కొత్త రకం బ్యాటరీని అభివృద్ధి చేస్తారు. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఈ సెంటెన్స్ పైన అడుగుతారు. ఇటీవల లిథియం అయాన్ బ్యాటరీకి ప్రత్యామ్నాయంగా కొత్త రకమైన బ్యాటరీని సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంస్థలు ఏంటి? ఈ బ్యాటరీ ఫ్లెక్సిబుల్, సేఫ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ లక్షణాలతో రూపొందించబడిందంట. ఓకేనా? మరి లిథియం అయాన్ బ్యాటరీస్తో ఈ కొత్త రకం బ్యాటరీని కనుక పోల్చామనుకోండి, ఎక్కువ శక్తి నిల్వ చేసే సామర్థ్యం ఉన్న పేలుడు ప్రమాదం ఎక్కువనట లిథియం అయాన్ బ్యాటరీస్లో. అదే కొత్త బ్యాటరీలో తక్కువ ప్రమాదంతో హై ఫ్లెక్సిబిలిటీ వంటి వాటిలో కూడా ఉపయోగించవచ్చు అంట. ఓకేనా? సరిపోతుంది. ఇక భారత ప్రభుత్వం నూతన బ్యాటరీలపై దృష్టి ఏ విధంగా పెడుతుందంటే, ఆత్మనిర్భర్ భారత్లో దేశంగా బ్యాటరీస్ని ప్రోత్సహిస్తుంది, తయారీని. ఓకేనా? PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని ఇస్తుంది. నీతి ఆయోగ్ కొత్త తరం శక్తి నిల్వ పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఇక వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, క్రీడా సంబంధిత అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాము. అండ్ ఈరోజు ఏపీ అండ్ తెలంగాణ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వార్తాపత్రికల్లో పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్తో లేదు కాబట్టి చెప్పట్లేదు. మీరు ప్రతిరోజు చూస్తే ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన రీజనల్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ మీకు ఇస్తున్నాను. ఓకేనా? వార్తల్లో లేనప్పుడు మనం ఒక టాపిక్ని సృష్టించలేము. సో అబ్జర్వ్ చేయండి. సో ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిబి హెడ్ క్వార్టర్ ఎక్కడ? మనీలా ఎక్కడ? ఫిలిప్పీన్స్. 1966 ఇయర్లో ఏడిబి ఏర్పాటైంది. ఏడిబిలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య వచ్చేసేసి 69th మెంబర్ కంట్రీగా ఇజ్రాయెల్ నాన్ రీజనల్ మెంబర్గా చేరింది 2024 ఇయర్లో. మరి ఏడిబిలో కార్యనిర్వాహక డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మన భారతదేశానికి చెందిన లొల్లా సత్యశ్రీనివాస్ గారిని నియమించింది భారత ప్రభుత్వం. ఏడిబికి పంపించారు. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఓకేనా? లొల్లా సత్యశ్రీనివాస్ 1991 బ్యాచ్ IRS అధికారి, స్వస్థలం గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సో ప్రస్తుత హోదా తను కేంద్ర వాణిజ్య శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఏడిబిలో విధులు నిర్వర్తిస్తారు. రీసెంట్గా మీరు చూడండి, మనం IMFలో ఉర్జిత్ పటేల్ గారిని చూసాము. అలాగా ఏడిబి నియామకం వివరాలు ఏంటంటే, లొల్లా సత్యశ్రీనివాస్ను ఆసియా అభివృద్ధి బ్యాంకులో భారతదేశం తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించారు. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఇలాంటి నియామకాలకు సంబంధించి ACC నిర్ణయం తీసుకుంటుంది. ఈ ACCకి ఎక్స్ అఫీషియల్గా ఎవరు హెడ్గా ఉంటారంటే ప్రధానమంత్రి గారు. ఓకేనా? సో సరిపోతుంది. 3 ఏళ్ల పదవీ కాలంతో తను విధులు నిర్వర్తిస్తారు. 2026 ఫిబ్రవరి 28 వరకేమో రెగ్యులర్ ఉద్యోగం కొనసాగుతారు. అండ్ తర్వాత వచ్చేసేసి కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతారు. ఇక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966 ఇయర్లో స్థాపించబడింది. మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక వరల్డ్ ఫుడ్ ప్రైజ్కి సంబంధించి ఒక అంశము, మన భారతదేశానికి సంబంధించిన ఒక పర్సన్ పురస్కార గ్రహీతగా. సో డాక్టర్ పద్మజ రావుల లేదా పద్మజ రవుల, తనకి ఇన్స్పైరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ అనే ఒక పురస్కారం వచ్చింది. ఇన్స్పైరింగ్ ద నెక్స్ట్ జనరేషన్. ఓకేనా? పురస్కార గ్రహీత ఎవరు అంటారు? పద్మజ రవుల. ఎవరు ఇచ్చారు? సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వారు ఇచ్చారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వారు ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన ఇన్స్పైరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ పురస్కార గ్రహీతగా 2025 గాను ఎవరంటే మన భారతదేశం సంబంధించి పద్మజ రవుల. సెప్టెంబర్ 13 న్యూఢిల్లీలో తనకు పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డు డైలాగ్ నెక్స్ట్ ఇండియా కార్యక్రమంలో ప్రదానం చేయడం జరిగింది. అవార్డును ప్రదానం చేసిన వారు ఎవరంటే జూలీ బోర్లాగ్, నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ బోర్లాగ్ మనవరాలు తను. ఓకేనా? సో డాక్టర్ పద్మజ రావుల గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఇక్రిసాట్లో తను సైంటిస్ట్గా ఉన్నారు. హైదరాబాద్ ఇక్రిసాట్ ప్రధాన కేంద్రం హైదరాబాద్. అంతర్జాతీయ సంస్థ. ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఓకేనా? సరిపోతుంది. మరి ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత ఏంటంటే యువ శాస్త్రవేత్తలకు ప్రోత్సహించడము. ఓకేనా? ఇక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ 1986లో ఏర్పాటైంది సంస్థ. స్థాపకుడు నార్మన్ బోర్లాగ్, నోబెల్ పురస్కార గ్రహీత. ఇక
కేంద్రం వచ్చేసి హెడ్ క్వార్టర్ వచ్చేసి సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి యుఎస్ఏ. ప్రపంచ ఆహార భద్రతకు తోడ్పడిన వ్యక్తులను గౌరవించడము. నార్మన్ బోర్లాగ్ నోబెల్ శాంతి పురస్కార గ్రహీత 1970లో. ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్, అదే మన భారతదేశంలో అయితే ఎంఎస్ స్వామినాథన్ గారు, గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఓకేనా. ఈ క్రిసాట్ 1972లో ఏర్పాటైంది, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక క్రీడలకు సంబంధించిన సమాచారం చూద్దాము. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 ఇటీవల వార్తల్లోకి వచ్చింది. క్రీడలకు సంబంధించి మనం చూస్తున్నప్పుడు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆతిథ్యం ఇచ్చిన దేశము, టోర్నీ పేరేంటి, పథకాల పట్టికలో స్థానాలను చూడాలి, టాప్ 3, అండ్ భారతదేశం ఏ స్థానంలో ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 ఇంగ్లాండ్ లివర్పూల్ వేదికగా సెప్టెంబర్ 4th నుండి 14th వరకు జరిగింది. బాక్సింగ్ సంబంధించిన ఛాంపియన్షిప్ అంతర్జాతీయ టోర్నీ. ఇందులో పథకాల పట్టికను కనుక చూస్తే భారతదేశం పథకాల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఎన్ని పథకాలు సాధించింది, మొత్తం పథకాలు భారత్ అంటే 4, అందులో గోల్డ్ 2, రజతం సిల్వర్ 1, కాంస్యం బ్రాంజ్ 1. మరి పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో కజకిస్తాన్ ఉంది, 10 మెడల్స్ సాధించింది, అందులో స్వర్ణాలు 7. సెకండ్ పొజిషన్లో 11 మెడల్స్తో ఉజ్బెకిస్తాన్ ఉంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 11 మెడల్స్ సాధించిన ఉజ్బెకిస్తాన్ ఎందుకు సెకండ్లో ఉంది, 10 మెడల్స్ సాధించిన కజకిస్తాన్ ఎందుకు ఫస్ట్ ఉంది అని చెప్పేసి. ఎప్పుడైనా పథకాల పట్టికను చూసినప్పుడు గోల్డ్ మెడల్స్ని ప్రామాణికంగా చూస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అంతర్జాతీయ బాక్సింగ్ గవర్నింగ్ బాడీ వరల్డ్ బాక్సింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధికారిక గుర్తింపు పొందిన తొలి ఛాంపియన్షిప్ ఇది. ఓకేనా. సో ఎప్పుడు జరిగింది ఏంటి సరిపోతుంది. ఇది వరల్డ్ బాక్సింగ్ నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ ప్రపంచ స్థాయి ఛాంపియన్షిప్. ఓకేనా. అంతకుముందున్న ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ బదులు వరల్డ్ బాక్సింగ్ అనేది రీసెంట్గా ఏర్పడింది కదా, ఈ వరల్డ్ బాక్సింగ్ వారు ఏర్పాటు చేసిన టోర్నీ ఇది. ఓకేనా, సరిపోతుంది. వరల్డ్ బాక్సింగ్ స్థాపన 2023లో బాక్సింగ్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం, నియంత్రించడము. ఓకేనా. గతంలో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఉండేది, దాని స్థానంలో వరల్డ్ బాక్సింగ్ వచ్చింది. ఇక దిలీప్ ట్రోఫీ క్రికెట్కి సంబంధించి. సో మన భారతదేశంలో డొమెస్టిక్గా చూస్తే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ ఇలాంటివి ఉంటాయి. సో రీసెంట్గా దులీప్ ట్రోఫీ ఫైనల్ బెంగళూరులో జరిగింది కదా, విజేత ఎవరోట అంటే సెంట్రల్ జోన్. ఇక్కడ మీకు ఎవరు విజేత అని అడగారు, ఎవరిపైన గెలిచారని అడగారు. దులీప్ ట్రోఫీకి సంబంధించి హిస్టరీ అడుగుతారు, ఏ క్రీడతో సంబంధం ఉంది, ఎప్పుడు ప్రారంభమైంది అలాగా. సో దిలీప్ ట్రోఫీ 2025 విజేతగా సెంట్రల్ జోన్ నిలిచింది. ఫైనల్లో సౌత్ జోన్పై గెలుపొందింది. దులీప్ ట్రోఫీ 1961-62 సీజన్లో ప్రారంభమైంది. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, భారతదేశంలో క్రికెట్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది బీసీసీఐ, వాళ్ళు నిర్వహిస్తారు. సో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇది. ఓకేనా, రైట్. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్, ఈస్ట్ ఇలాగా ఆడుతూ ఉంటారు. సో 2025 విజేత సెంట్రల్ జోన్ అంట. ఇక నెక్స్ట్ ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్, అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే. లసానే కేంద్రంగా పనిచేస్తుంది. 1924 ఇయర్లో ఏర్పాటైంది. మరి ఫిడే నిర్వహించిన గ్రాండ్ స్విస్ ఛాంపియన్షిప్ విజేతగా వైశాలి రమేష్ బాబు గారు వచ్చారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్ బాబు వరుసగా రెండోసారి ఫిడే గ్రాండ్ స్విస్ మహిళల విభాగం టైటిల్ని గెలుచుకున్నారు. ఎక్కడ జరిగింది టోర్నీ, అది ఇంపార్టెంట్. ఆమె ఉజ్బెకిస్తాన్లో జరిగిన టోర్నీలో మాజీ మహిళల ప్రపంచ ఛాంపియన్ టాన్ జాంగీతో చివరి రౌండ్ డ్రా చేసి టైటిల్ని ఖాయం చేసుకున్నారు అంట. సరిపోతుంది. వైశాలి 24 సంవత్సరాల వయసు, తమిళనాడుకు సంబంధించిన పర్సన్. ఓకేనా. ప్రజ్ఞానంద ఉన్నాడు కదా, తన సోదరి. సో ఫిడే గ్రాండ్ స్విస్ ఇంటర్నేషనల్ చెస్ సమాఖ్య నిర్వహించే టాప్ రేటింగ్ ఉన్న టోర్నమెంట్ ఇది. ఓకేనా. సో ఫిడే ఎప్పుడు ఏర్పాటైంది, హెడ్ క్వార్టర్ ఇక్కడ. స్టాటిక్ పాయింట్స్, ఏదైనా ఒక టాపిక్ చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 2025 సెప్టెంబర్ 14న దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఎక్కడ ప్రారంభించారు, దాని ప్రత్యేకతలు ఏంటి, ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఏ మహనీయుడి పేరు పెట్టారు, అది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరి నుండి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ప్రతిరోజు ఇచ్చే ప్రశ్న ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అంటే, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే ప్రతిరోజు ఒకటి చొప్పున క్వశ్చన్ అడుగుతున్నాను. వీడియో చూస్తున్న వారు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానం ఇస్తున్నది మాత్రం వందలాది మాత్రమే. మీ నుండి నేను కోరుకునేది మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్.
వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరిచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. సగం ఆన్సర్ తెలిసినా పర్లేదు, తప్పు అనిపించినా పర్లేదు. సో ఇక్కడ మీరు సమాధానం ఇవ్వండి, రేపటి క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇక కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుండి కానీ ఇదే డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీతో మీరు సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఓకేనా? ప్రతి ఒక్కరి నుండి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో జ్యుడిషియల్ బ్యాక్లాగ్ అనే అంశాన్ని డిస్కస్ చేశాము. నెక్స్ట్ డిఎన్ఏ నమూనాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. నెక్స్ట్ ఐఎన్ఎస్ త్రికండ్ సలామిస్ బే వద్ద జరుగుతున్న మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్. అండ్ ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ సింగపూర్ ఆతిథ్యంలో బహుళ దేశాల విన్యాసము. 2020లో చెన్నైలో 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ జరగబోతోందని షెడ్యూల్. అండ్ మంకీ ముండా సిస్టమ్ ఇటీవల ముండాను తొలగించడంతో వివాదం అనేది చెలరేగింది. ముండా ఈజ్ ద ట్రైబ్. అండ్ నాబార్డ్ ఇనిషియేట్ చేస్తున్న ఒక ప్లాట్ఫాము సిడిసిఐ, ముఖ్యంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ప్రోత్సహించడం కోసము. అండ్ కేరళ మున్నార్లో అరుదైన స్కార్లెట్ డ్రాగన్ ఫ్లై ఆనవాళ్ళను గుర్తించడం జరిగింది శాస్త్రవేత్తలు. అండ్ 2025-26 సంవత్సరానికి ఎఫ్ఎస్సిఎం పంట లైసెన్సింగ్ పాలసీ. అండ్ బెంగళూరులో పరిశోధకుల నుంచి కొత్త రకం బ్యాటరీ ఆవిష్కరణ. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కార్యనిర్వాహక డైరెక్టర్గా లొల్లా సత్య శ్రీనివాస్ గారు నియమించింది భారత ప్రభుత్వము. అండ్ డాక్టర్ పద్మజ రావుల ఇక్రిసాట్ సైంటిస్ట్కి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వారు ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన ఇన్స్పైరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ అవార్డు. అండ్ వరల్డ్ బాక్సింగ్ సంస్థ మొదటిసారి నిర్వహించిన ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో భారతదేశం టాప్ 3rd ఉంది. అండ్ దులీప్ ట్రోఫీ 2025 విజేత సెంట్రల్ జోన్ అంట. అండ్ రెండోసారి ఫిడే గ్రాండ్ స్విస్ విజేతగా ఎంపికైన వైశాలి రమేష్ బాబు గారు ఎక్కడ జరిగింది? ఉజ్బెకిస్తాన్లో జరిగిన టోర్నీ. ఇక ఈరోజు ప్రశ్న, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 2025 సెప్టెంబర్ 14న దేశంలోని అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఎక్కడ ప్రారంభించారు? ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఏ మహనీయుడి పేరు పెట్టడం జరిగింది? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అండ్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో నేను అప్లోడ్ చేస్తున్న పీడిఎఫ్స్ కానివ్వండి, అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కానివ్వండి, చూడండి. ఓకేనా? సో ఇక్కడ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్స్, కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ ఇచ్చాను, చూడండి. ఆ పీడిఎఫ్ చూసాక మీరు కోర్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతిరోజు కూడా మీకు క్వాలిటీ కంటెంట్ అనేది ఉంటూనే ఉంటుంది. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.